బిగ్ బాస్ సీజన్ 9 లైవ్‌లో ప్రస్తుతం సరదాగా మాట్లాడుకునే కొన్ని మాటలు కాస్త సీరియస్ గొడవల వరకు వెళ్ళాల్సిన పరిస్థితొచ్చింది. ఇంతకీ ప్రస్తుతం లైవ్‌లో ఏం జరుగుతుంది? ఎందుకు గొడవ జరిగింది? అనేది మనం తెలుసుకుందాం. బిగ్ బాస్ సీజన్ 9 మార్నింగ్ లైవ్‌లో ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇక కళ్యాణి వచ్చి ఎప్పుడులానే ఊడుస్తా ఉంటాడనమాట. ఇక అక్కడ కిచెన్‌లో తనుజ, రీతు ఉంటే, "అమ్మ మీ చుట్టుపక్కల వస్తే చాలు ఏదో ఒకలా డిస్టర్బ్ అవ్వాల్సొస్తది" అని వెళ్ళిపోతూ ఉంటే, ఇక తనుజ అంటుంది, "హలో! ఏంటి మమ్మల్ని చూసి డిస్టర్బ్ అవుతున్నావా?" అని అడిగితే, "ఆహా! లేదు" అని చెప్తాడు కళ్యాణ్. ఇక తను అక్కడే ఉన్న రీతు అంటుంది, "డిస్టర్బ్ చేసినా డిస్టర్బ్ అవ్వకుండా పని చేసేవాడే పనిమంతుడు" అని రీతు చెప్తుందనమాట. ఇక ఇందులో ఎవరు తనుజ అడుగుతుంది, "డీమన్ ఏడి?" అని అడిగితే, డీమను బిగ్ బాస్ నుంచి ఇంటికి వెళ్ళిపోయినట్టు తన ఫ్లాట్‌లో రోజు మార్నింగ్ రొటీన్ ఏం చేస్తాడో అది ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాడు. కొన్ని రోజులు అంటే ఇంకా 3 వారాలు ఉంది కదా! 3 వారాల తర్వాత మళ్ళీ ఫ్లాట్‌కి వెళ్లి చేయాలి కదా! ఇదే పని. అందుకని మార్నింగ్ లేచి, బ్రష్ చేసి, వర్కౌట్ చేసి, ఫ్రూట్స్ కట్ చేసుకొని తింటున్నాడని రీతు చెప్తూ ఉంటుందనమాట. ఇక ఇంతలో అక్కడ ఉన్న తనూజ, "ఏమి ఎవరితో మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటున్నావు?" అన్నట్టు డీమన్‌ని అడుగుతూ ఉంటుంది. అప్పుడు డీమన్ ఏమంటాడంటే, ఎవరైనా వచ్చి మాట్లాడితే మాట్లాడతాను" అన్నట్టుగా చెప్తాడనమాట. "అందరూ నీ దగ్గరికి వచ్చి మాట్లాడాలని ఎందుకు అనుకుంటావు? నువ్వు వెళ్లి మాట్లాడితే ఇక్కడ చాలామంది ఉన్నారు కదా! మాట్లాడడానికి" అన్నట్టుగా ఇక తనూజ అంటుందనమాట. అప్పుడు డీమను అక్కడ ఫన్నీ కన్వర్జేషన్ కాస్త సీరియస్ అయిపోతాడనమాట. "నేనెవరిని నా దగ్గరకొచ్చి మాట్లాడమని నేను చెప్పలేదు. నాతో మాట్లాడిన వాళ్ళతో నేను మాట్లాడతానని చెప్తున్నాను. రాంగ్‌గా పోర్ట్రే చేయొద్దు ప్రతిదాన్ని" అన్నట్టు తనూజ అక్కడ రాంగ్‌గా తనని పోర్ట్రే చేస్తుంది అన్నట్టుగా ఒక్కసారిగా సీరియస్ అయిపోతాడనమాట. అప్పుడు తనూజ అంటుంది, "ఇక్కడ నాతో మాట్లాడడానికి ఎవరైనా ఉంటారా? మేము వెళ్లి మాట్లాడితే ఎవరైనా మాట్లాడతారు" అంటే ఇంక మధ్యలో కళ్యాణ్ తనూజ దగ్గరికొచ్చి, "నేనున్నాను కదరా నీతో మాట్లాడడానికి" అని ఇంకా ఆ కన్వర్జేషన్‌ని ఫన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక డీమన్ మాత్రం దాన్ని ఫన్‌గా తీసుకోడు. చాలా సీరియస్‌గా తీసుకొని రాంగ్‌గా పోర్ట్రే చేస్తే ఇక్కడ నేను ఊరుకోను అన్నట్టుగా మాట్లాడితే తనూజ అంటుంది, "ఏదైనా మాట్లాడాలని ఉంటే మాట్లాడు. లేదంటే లేదు. అంతేకాని ప్రతి చిన్నదానికి నువ్వు సీరియస్ అయిపోతే ఇక్కడ ఎవడు పడడు" అన్నట్టుగా తనూజ సీరియస్ రియాక్షన్ ఇస్తుంది. ఇక అక్కడే ఉన్న రీతుకి ఏం అర్థం కాదు. ఏంటిది ఫన్నీ కన్వర్జేషన్ ఎందుకింత సీరియస్ అయిపోతుంది అన్నట్టు అక్కడ డీమన్‌కి చెప్పదు. ఇక్కడ తనూజకి చెప్పదనమాట. అంటే ఇద్దరికీ క్లోజ్ కాబట్టి ఎవరికీ చెప్పదు. అలానే రీతు ఎక్స్‌ప్రెషన్ అర్థమవుతుంది. డీమన్ అన్నెసెసరీ చిన్న పాయింట్ పైన కావాలని సీరియస్ అవుతున్నాడని. అక్కడ తప్పేమీ లేదు. మాట్లాడితే చాలామంది ఉన్నారు కదా! మాట్లాడడానికి హౌస్‌లోని. ఒక్కడివే ఎందుకు ఉండడం అన్నట్టు తనూజ మాట్లాడుతుంది. అది ఒక ఫన్నీ కాన్వర్జేషన్ అనమాట. కళ్యాణ్ దగ్గర నుంచి స్టార్ట్ అయిన కాన్వర్జేషన్ పవన్ దగ్గర ఎండ్ అయింది. అప్పటికే కళ్యాణ్ వచ్చి నేనున్నాను కదరా! నీతో మాట్లాడడానికని ఫన్ చేస్తూ ఉన్నాడు. అదంతా ఫన్‌గా జరుగుతుంది. కానీ ఎందుకు డీమన్ సడెన్‌గా సీరియస్ అయిపోయాడు అన్నది అసలు అర్థం కాలేదు. ఇక తనూజ అలానే సైలెంట్ అయిపోతుంది. ఇక కళ్యాణ్ కూడా సైలెంట్ అయిపోయి కళ్యాణ్‌కి చెప్తుంది, "సుమన్ శెట్టి గారిని వెళ్లి పిలవండి. కిచెన్‌లో పని ఉంది. ఇక్కడ ఎవరితో మాట్లాడినా సరదాగా మాట్లాడినా సీరియస్ అయిపోతున్నారు" అన్నట్టంటే, ఇక్కడ ఎవడు సీరియస్ అయిపోలేదు. నాకు నచ్చిన పాయింట్ నేను చెప్తున్నానని డీమన్ మళ్ళీ ఎగైనిస్ట్‌గా మాట్లాడుతూ ఉంటాడనమాట. ఆ టాపిక్ పైన ఇంకా తనూజ దాన్ని పట్టించుకోదు. ఇంకా అక్కడికే కాన్వర్జేషన్‌ని కట్ చేసింది. మరి డీమన్ సీరియస్ అవ్వడం కరెక్టే అంటారా? కామెంట్స్‌లో చెప్పండి.